ఈరోజు పాలమూరులో ఒక విచిత్ర సన్నివేశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్లో 10 సంవత్సరాల్లో అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు పడి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఉల్లిదానిగా ఉండి కొట్లాడిన వాళ్ళకు, లేకపోతే పోరాటం చేసిన వాళ్ళకు 10 రోజులు కూడా కొంతమంది ఓర్చుకోలేని పరిస్థితి దాపురిస్తుంది. ఎందుకంటే నిన్ననే గంజాంజలి అనే వ్యక్తి ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి మా ముదిరాజులకు మాజీ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారికి ఒక కొట్లాట వచ్చినప్పుడు ఆయన ఒక ముదిరాజు బిడ్డ అయి ఉండి ఆయన మాట్లాడకుండా మా మీద, రామకృష్ణ గారి మీద, గోనజీన్ మీద, పరమేశ్ మీద, ఇట్లా పరమేశ్వర కృష్ణ మీద 12 మీద కేసు అయినప్పుడు ఆయన ప్రెస్ మీట్లో కూర్చొని మాకు ఆపోజిట్ కౌంటర్ ఇచ్చిండు. శ్రీనివాస్ గౌడ్ వైపు నిలబడి అటువంటి వ్యక్తి ఆయన ఎలక్షన్లో కూడా లేడు. ఆయన ఇంటి దగ్గరికి మా వాళ్ళందరూ పోతే ఏమన్నాడు, నేను చేయని నా ఆస్తులు కబ్జా చేస్తాడని బెదిరిస్తాడు. ఆయన నేను ఉండనని చెప్పి జడ్జాలకు పోయి ఎలక్షన్లు కలిసినాక అసలు నా టీఆర్ఏ కలిసిన తర్వాత కలిసింది ఉంది, కానీ కాంగ్రెస్కి వచ్చింది లేదు. అయినా సరే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ గారు, మన ముదిరాజులు ఎన్ వెంకటేశ్వర గారు చెప్పి పదవి ఇప్పించింది. అప్పుడు యాక్చువల్ అప్పుడే కొనాల్సింది రావాలి. ఆయన మేము కౌంటర్ చేయలేదు. ఎందుకంటే మనం ముదిరాజుగా ఉండకోక అని చెప్పినాం. కానీ ఆయన కూడా సార్ కూడా సరే సీనియర్గా ఉండకోక ఆయన భయపడిపోయినా అని చెప్పి ఉన్నాం. కానీ ఈరోజు కొనసాగకి ఇచ్చిందాడే ఈయన ప్రెస్ మీట్లో పెట్టి కాంగ్రెస్ పార్టీ నాకు అన్యాయం చేసింది, ఆయన కాంగ్రెస్ కార్యకర్త కాదంటాడు. కాంగ్రెస్ కార్యకర్త కాదు, కాంగ్రెస్ పార్టీ ఆపదలో ఉన్నప్పుడు నువ్వు ఏడున్నావు. ఇలా రాఘవేంద్ర రాజు కాంగ్రెస్ పార్టీ అని అరెస్ట్ చేయడం నువ్వు ఏడున్నావు. ఒక వినోద్ కుమార్, లక్ష్మీనాథం, ఒక ఎన్ వెంకటేష్, ఒక సిరాజ్ గారి మేము కొట్టాను కదా, నువ్వు ఏడున్నావు. మరి ఒక ఫోటో చూపించి ఓపెన్ ఛానల్ చేస్తున్నాం. నువ్వు శ్రీనివాస్ గౌడ్ కాకపోయి కానీ, టీఆర్ఎస్ పార్టీ కాకపోయి కానీ ఒక్క వీడియో, ఒక్క ఫోటోని చూపిస్తున్నాం. నువ్వు అప్పటికెళ్ళి టీఆర్ మంచివే, ఇప్పుడు టీఆర్ మంచివే. నిన్న కూడా నీ పక్కల కూరరాములు టీఆర్ఎస్ అయినాయి, పక్కన టీఆర్ఎస్ అయినాయి. టీఆర్ఎస్ అనుకొని నువ్వు ప్రెస్ మీట్ పెడుతున్నావు. నీకు ఏడ నిబద్ధత ఉంది? ఒక ముదిరాకి ఇచ్చినప్పుడు నువ్వు సంతోషపడాలి. ఎమ్మెల్యే గారిని అంటున్నావు. ఎమ్మెల్యే ఎందుకంటావు నువ్వు? ఎమ్మెల్యే గారు చేసిండు ఇట్లా అంటే, ఎమ్మెల్యే గారు ముదిరాలని పైకి తేవాలని ఆయన ఆలోచన చేస్తున్నాడు, ఆయన చేసిండు. నీకు ఏమైనా సమస్య ఉంటే ఉన్నాం కదా, ఎన్ వెంకటేశ్వర సంజయ్ ముదిరాజు ఉన్నాడు, మేమున్నాము, కులంలో మాట్లాడుకోవాలి. ఏంది అన్యాయం అని చెప్పేసి ఆయన ఎల్లకాలం నీకే ఉండాలి. బదులు కొరాల్సిన పని చేయలేడా? మండికి రాత్రి పగులు సారం పడి తిరిగి పని చేసినాము. శ్రీనివాస్ గౌడ్కు అడ్డాను వాళ్ళ భార్యకు ట్రాన్స్ఫర్ ఇచ్చిండు. ఎక్కడో కర్ణాటక చేస్తే ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినాము. వీటి గిరం పెట్టకుండా వేసిండు. ఎన్నో చేసింది శ్రీనివాస్ గౌడ్. నువ్వు ముదిరాజు మరి ఎందుకు రాలేవు? నువ్వు ముదిరాజు ముసుగులో ఉండి శ్రీనివాస్ గౌడ్తో ఆస్తులు కాపాడుకుంటున్నావు. కానీ నువ్వు కాంగ్రెస్ పార్టీ చేసింది లేదు, కాంగ్రెస్ పార్టీ కొట్లాడేది లేదు ఇక్కడ కూడా. కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం ఒకటే, ముదిరాజు సంఘం తరఫున కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ కూడా. ఎందుకంటే ముదిరాజులో కూడా మేము ఉన్నాము, కొట్లాడినారు మేము బాధ్యతం. కాబట్టి మేము నీ బాధ్యత ఏమైనా ఉంటే ఒకటి చూపిస్తాము. నువ్వు నీకే 10 రోజులంటే కాదు, గోనర్జీ అందుకోసం ఆయన కూడా నువ్వు 2 సంవత్సరాలు చేసినావు, అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకరికి వస్తుంది, సీతార్థ్ ఇంకొకరికి వస్తుంది. ఇది సార్ ఫాల్స్. కానీ సార్ కూడా చెప్పాలని అవసరం లేదు. పదవులు ఇవ్వాలనే విషయాలు కూడా ఎవరు ఏం చేస్తున్నాడు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఏ సీనియరు, ఎవరు సత్తా ఎంత ఉంది, ఎవరు ఏం పని చేస్తున్న పార్టీకి అని చూసి ఆయన ఇస్తాడు పదవులు. అంతేగాని మనం అడిగి తిరిగితే రావు పదవులు. నీ పదవిని చూసి ఆ రోజు ఇచ్చిండ్రు, అయిపోయింది. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు ఇంకొకరికి ఇచ్చిండ్రు. కాబట్టి నువ్వు మీడియా ముఖంగా మాట్లాడకో ఏదైనా కూడా, ఏమంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చి మాట్లాడుకో, లేదంటే మా పెద్దలు ఎన్ వెంకటేశ్వర సంజయ్ అన్నారు అది వచ్చి అంటే మేము కూర్చొని చర్చించుకుందాం. మేము ఉన్న ముదిరాజ్ బిల్డింగ్లో, ముదిరాజ్ బిల్డింగ్ అన్యాయం కానీ పెద్ద మీటింగ్ వెళ్ళినాం. నువ్వు ఎందుకు రాలేవు? నువ్వు ఒక ముదిరాజ్ కాదా? నువ్వు ఎందుకు రాలేవు? నువ్వు ముదిరాజులు అక్రమ కేసు పెట్టి రోడ్డు మీద అందరూ తింటారు మా ముదిరాజులు అందరూ. నువ్వు ఎందుకు రాలేవు? నువ్వు ఆ రోజు నువ్వు ముదిరాజు ముసుగులో బతకడం కాదు. నువ్వు ముదిరాజు అయితే ముదిరాజు ప్రకారం చేసుకో. నేను ముదిరాజు నాకు వేయలేనంటే కాదు. ముదిరాజు అందరికీ అవకాశం కావాలి. ఇలా అందరికీ వస్తుంది, రేపు మాకు కూడా వస్తాయి పదవులు. మేము ఇళ్ళకాలం కాదు కదా, లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది. 1 year ఇచ్చి నాకు ఆయన కంట్రోల్ చేయని. అంతేగాని ఇలాంటి ఎమ్మెల్యే గారి మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడడం చాలా సరైన విధానం కాదు. ఏదైనా ఉంటే మీరు పార్టీ చర్చించుకోవాలని కోరుకుంటున్నాను.